హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి జ్యువెలర్స్. ఈ శారీస్ వచ్చేసి మన కస్టమర్ ఒక 20 శారీస్ అయితే ఇచ్చేస్తున్నారు. 20 ఓల్డ్ శారీసే. సో పాత బ్లౌజెస్ అన్ని టైట్ అయిపోయినాయి. దీని మీదకి ఏదైనా మంచి బ్లౌజ్ డిజైన్ చేయండి అక్క అని చెప్పి ఇచ్చేస్తున్నారు. శారీ ఒకసారి చూస్తే నీట్ గా కట్ వర్క్ లేస్ టాజల్స్ మార్క్ చేసి శారీ లుక్ అయితే ఇలా చేంజ్ చేసాం. ఒకసారి చూడండి, శారీ మొత్తం ఇలా వస్తుంది. శారీ మొత్తం కట్ వర్క్ లేస్. సో ఈ శారీకి మనం సపరేట్ గా రా సిల్క్ పట్టు క్లాత్ తీసుకొని ఇలా కట్ వర్క్ చేయించున్నాం. సో బ్లాక్ పింక్ కాంబినేషన్ ఇలా కట్ వర్క్. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలాగా సరే చూడండి, హ్యాండ్ మొత్తం ఇలా ఫుల్ వర్క్ వస్తుంది. సో ఫ్రంట్ లో కూడా చిన్న ఫ్లవర్స్. యాక్చువల్లీ ఈ కట్ వర్క్ బ్లౌజ్ అనేది మనం ఆల్రెడీ మన పేజ్ లో ఇంతకు ముందు చేసి ఉన్నాము. సో వేరే కస్టమర్ కి చేసింది చూసి ఆ కస్టమర్ దగ్గర నుంచి వీళ్ళు రిఫరెన్స్ వచ్చారు. మనకి రిఫరెన్స్ వచ్చి ఈ బ్లౌజ్ సేమ్ ఇది ఇలాగే కావాలని అడిగారు, అదే చేసి వచ్చాం. సో ఇంకా శారీస్ ఉన్నాయి, చూద్దాం. సో ఈ శారీకి వచ్చేసి సేమ్ ఇలాగే శారీలో కొంచెం గ్రీన్ ఉంది, ఈ ఫ్లవర్స్ లో గ్రీన్ ఉంది కదా. సో ఈ గ్రీన్ థీమ్ తీసుకొని కట్ వర్క్ లేసి ఇచ్చినాం శారీ మొత్తం. ఒకసారి శారీ లుక్ చూస్తే మీకే అనిపిస్తుంది. ఓల్డ్ లుక్ కి దీనికి ఓల్డ్ లుక్ కూడా నేను ఒకసారి పోస్ట్ చేస్తాను మీకు. సో చూడండి, ఈ శారీ కూడా మనం ఆపోజిట్ లో పట్టు క్లాత్ తీసుకొని మగ్గం వర్క్ చేయించున్నాము. సో బ్యాక్ వచ్చేసి సింపుల్ నెక్, హ్యాండ్స్ కి మాత్రం ఇదిగో శారీలో ఉన్నట్టు గ్రీన్ బ్లూ యూజ్ చేసి ఇలా డిజైన్ చేస్తున్నాము. మ్యాక్సీ కస్టమర్ అయితే శారీస్ అన్ని మనకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. అలాగా నీకు నచ్చిన డిజైన్స్ చేయండి అక్క అని. సో ఇవన్నీ మనమే చేస్తాము. ఒకసారి చూడండి అదే. సో నెక్స్ట్ శారీ ఇది ఒకసారి చూడండి. సో ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిఫరెంట్ లేస్ అండ్ హ్యాంగింగ్స్ కూడా. అంటే మనం బ్లౌజ్ ఒక్కటే చేస్తే సరిపోదు కదా, శారీస్ కూడా న్యూ లుక్ లో ఉండాలి కదా. సో అందుకని నెక్స్ట్ వచ్చేసి ఈ శారీకి వచ్చేసి మనం ఈ శారీలో శారీ మొత్తం ఇలా గ్రీన్ వచ్చింది, ఎక్కడైతే స్కై బ్లూ వచ్చిందో చూసారు కదా. సో దానికోసం మనం ఈ శారీలో ఇలా పట్టు క్లాత్ తీసుకొని కంప్లీట్ గా మగ్గం వర్క్ చేయించున్నాం. ఒకసారి చూడండి, హ్యాండ్స్ లో ఇలా వస్తుంది వర్క్. డబల్ స్టెప్ వచ్చి బోర్డర్స్, అక్కడక్కడ చిన్న బుటీస్. నెక్స్ట్ ఇది ఇంకొక సారీ. సో ఈ సారీ కూడా సేమ్ ఇలా హ్యాంగింగ్స్ కి చిన్న బటర్ఫ్లైస్ ఇచ్చేసి చేస్తున్నాము. సారీ మొత్తం సేమ్ అవుట్ లుక్ వస్తుంది. సో కంప్లీట్ గా ఓల్డ్ శారీకి న్యూ లుక్ అయితే ఇచ్చేస్తున్నాము. సో మీకు కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే బ్లౌజ్ కానీ ఏదైనా టైట్ అయినా బ్లౌజ్ లో హెవీ వర్క్ చేయించుకొని అలా ఉన్నా కూడా వర్క్ వేస్ట్ అవ్వకుండా ఆ వర్క్ కూడా యూజ్ చేస్తూ చేస్తాం. సో ఆ శారీకి వచ్చేసి బ్లౌజ్ ఇలా ఒకసారి చూడండి, బ్లాక్ గోల్డ్ కాంబినేషన్. శారీలో ఫ్లవర్ ఉంది చూసారు కదా. సో ఈ ఫ్లవర్ నే థీమ్ గా తీసుకొని మనం ఇక్కడ హ్యాండ్ లో ఇచ్చున్నాము. కింద వచ్చేసి స్కాలప్ వర్క్. ఇది కూడా సింపుల్ గానే ఇచ్చాం వర్క్. బ్యాక్ కూడా మొత్తం కట్ వర్క్. ఒకసారి చూడండి, బ్యాక్ కూడా నీట్ గా మొత్తం టోటల్ కట్ వర్క్ వచ్చింది. సో నెక్స్ట్ ఇంకొక శారీ ఇది ఒకసారి చూడండి. శారీ మొత్తం సేమ్ ఇలాగే మనం గోల్డ్ థీమ్ లో తీసుకుని కట్ వర్క్ లేస్ ఇచ్చున్నాం. అంటే మగ్గం వర్క్స్ కూడా చెయ్యొచ్చు. లేస్ ఎందుకు ఇచ్చున్నాం అంటే ఆల్రెడీ శారీస్ యూజ్ చేశారు కదా. సో సింపుల్ బడ్జెట్ లో కంప్లీట్ చేద్దామని చెప్పి నా ప్రాసెస్ లోనే లేస్ ఇచ్చున్నాం. సరే చూడండి. సో ఈ శారీకి వచ్చేసి రా సిల్క్ తీసేసుకొని శారీలో ఉన్న కలర్స్ యూజ్ చేసి నెట్ క్లాత్ తో ఫ్లవర్ ఇచ్చేస్తున్నాం. సో చూడండి, వర్క్ మొత్తం కట్ బీట్స్, స్టోన్స్, నెట్ క్లాత్ యూజ్ చేసి వర్క్ అంతా నీట్ గా. బ్యాక్ నెక్ అయితే ఇలా చేస్తున్నారు. ఒకసారి చూడండి, ఇక్కడ ఒక చిన్న ఉక్స్ వస్తుంది ఇలా ఓపెన్. సో బ్యాక్ నెక్ మొత్తం ఇలా టెంపుల్ డిజైన్ లో కట్ వర్క్ మోడల్ లో ఇచ్చున్నారు. ఇక్కడ కూడా చిన్న చిన్న బీట్స్ వస్తాయి. సో ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇది అవుట్ఫిట్ అయితే. ఇది బ్యాక్ నెక్, హ్యాండ్స్ అయితే ఇవి. ఐ హోప్ ఈ కాన్సెప్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఓల్డ్ శారీస్ ని న్యూ శారీస్ గా డిజైన్ చేసుకోవడం, ఓల్డ్ బ్లౌజ్ ని న్యూ బ్లౌజ్ గా మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలని ఒక చిన్న ఐడియా అయితే మేము ఇస్తాము. సో మీకు కనుక నచ్చినట్టయితే ఫాలో అయిపోండి వైష్ణవి జ్యువెలర్స్ ఒంగోలు. థ్యాంక్ యూ.